ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ జాష్ హెజల్వుడ్ వేసిన బంతి పంతును గాయపరిచింది. లక్నో ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇది చోటు చేసుకుంది. 12 పరుగులు చేసి మార్కరమ్ అవుట్ అయిన తర్వాత పంత్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత 4వ ఓవర్ హజిల్వుడ్ వేశాడు. హజిల్వుడ్ వేసిన తొలి 3 బంతులను పంత్ జాగ్రత్తగా ఆడాడు. 4వ బంతిని పంత్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్ అయి పంత్ ఎడమ మోచేతిని బలంగా తాకింది. బంతి బుల్లెట్లా దూసుకురావడంతో దెబ్బకు పంత్ మోచేతి వాచిపోయింది. ఈ సమయంలో పంత్ నొప్పిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టడం కెమెరాలకు చిక్కింది. ఫిజియో వచ్చి పంత్ను పరీక్షించాడు. ఆ తర్వాత రిటైర్డ్ హార్ట్ అయిన పంత్ డగౌట్కి వెళ్లిపోతున్న క్రమంలో హజిల్వుడ్కు గాయమైన తన మోచేతిని చూపించడం గమనార్హం. అయితే ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన పంత్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బందిగా కనిపించిన పంత్ 6 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్లో సాల్ట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ తర్వాతి మ్యాచ్ ఆడేది అనుమానమే. మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ 40 పరుగులు టాప్ స్కోరర్గా నిలవగా, ముకుల్ చౌదరి 39 పరుగులు, ఆయుష్ బదోని 38 పరుగులతో పర్వాలేదనిపించారు.